ఇగోండి ఈ కార్తీక మాసం యాత్రలో అయితే ఈరోజు మధ్యాహ్నం అయితే మేము మురుడేశ్వర్కి అయితే వచ్చాము. ఇప్పుడైతే 12 అయిందండి. కరెక్ట్‌గా 12కి ఉదయం అయితే మేమైతే ఉదయం గోకర్ణం చూసుకున్నాము. అక్కడ టిఫిన్‌లు అవన్నీ చేసి మళ్ళీ బస్సు ఎక్కేసి పడుకొని ఇంకా ఇప్పుడైతే మురుడేశ్వర్ అయితే వచ్చామండి. ఇప్పుడు మనకి టైం అయితే 12 అయిందనమాట. ఇగ ఈ మురుడేశ్వర్ గురించి చెప్పాలంటే ఈ మురుడేశ్వర్ గోపురం ఉంది కదండీ! అదే చాలా ప్రత్యేకత అండి. చాలా అది వచ్చేసి మనకి 249 అడుగుల ఎత్తులో ఉంటుందండి ఇది. అతి పెద్ద గోపురం అనమాట. ఈ గోపురానికి చాలా ప్రసిద్ధి. ఈ గోపురానికి పైన చేరడానికి అది కనిపిస్తుంది చూడండి అక్కడి నుంచి మీకు. ఈ గోపురం పైన చేరడానికి 18 అంతస్తులైతే ఉంటుంది. ఒక లిఫ్ట్ ఉంటుందండి. గర్భగుడిలో వెళ్ళే దగ్గరనే అక్కడే లిఫ్ట్ ఉంటుందనమాట. ఇదిగో చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇదిగోండి ఇక్కడ ఆ టెంపుల్ పక్కనే ఇక దారి ఉంటుందనమాట. అక్కడ వచ్చేసి చిన్న కొండలా ఉంటుంది. ఇగో ఇక్కడికి రాగానే ఒక 10-15 మెట్లు అవన్నీ ఎక్కగానే ఇక్కడ లేజర్ షో అవన్నీ ఉంటాయి. లేజర్ షో కూడా మీకు వివరంగా చెప్తాను, నేను చూపిస్తాను కూడా. అయితే ఇప్పుడు మనం ఈ లిఫ్ట్ గురించి అయితే తెలుసుకుందామండి. ఈ లిఫ్ట్ 18 అంతస్తులు. మనం 20 రూపీస్ టికెట్ ఇస్తే అనమాట 18 అంతస్తులు లిఫ్ట్లో అయితే తీసుకెళ్తారు. ఆ 18 అంతస్తులు ఎక్కి ఆ లిఫ్ట్లో నుంచి మనం చూస్తుంటే ఈ ఊరు ఇదంతా, ఇదిగోండి సూర్యుడు చూడండి ఎంత అందంగా ఉన్నాడో. చాలా పెద్దగా ఉంటుందండి. వీడియోలో మీకు అంత పెద్దగా కనిపించట్లే. ఇక్కడ చూడండి గీతా సారాంశం దాని గురించి కృష్ణుడు అర్జునుడికి ఉపదేశం ఇస్తున్నాడు కదండి. ఇదిగోండి ఎంత అందంగా ఉంది చూడండి పట్టణం ఇది. ఇదిగో చూడండి చాలా అందంగా ఉంటుందండి. ఈ బీచ్లు ఇవి దేవుడు ఇక్కడ ఎంత చికాకు మూడ్లో వచ్చినా కూడా ప్రతి ఒక్కళ్ళు ఆ గోపురం చూడండి. ఆ గోపురం చూసి అయిపోతామండి మనము రావటంతో. ఆ గోపురం దగ్గర కొన్ని వందల మంది ఫొటోస్ వీడియోస్ అలా తీసుకుంటూ ఉంటారనమాట. అంత అందంగా ఉంటుంది గోపురం. ఇది మేము వివరించడం కాదండి, మురుడేశ్వర్ కళ్ళతోటి చూసిన వాళ్ళకే అర్థమవుతుంది. ఇదిగో ఇక్కడ శివుడి విగ్రహం ఇది కనిపిస్తుంది కదండి. ఇది వచ్చి మనకి ప్రపంచంలో రెండో శివుడు అండి. ఇంత హైట్లో ఉండడం ఈ మురుడేశ్వర ఆలయం కొండపైన శివుడి విగ్రహం ప్రపంచంలో కల్లా రెండవదండి. ఇది అతిపెద్ద శివ విగ్రహం. ఇది 123 అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ విగ్రహం అనమాట, శివుడి విగ్రహం. ఇందులో భూ కైలాస్ గృహ ఉందండి. ఇక్కడ శివుని ఆత్మలింగం గురించి మంచి స్టోరీ అనమాట. ఇగో ఇదంతా అదేనండి. ఫస్ట్ మనకు బయట నుంచి అయితే ఒక చిన్న గుడిలో 10 రూపాయల టికెట్ ఉంటుంది లేజర్ షోకి. ఇది చిన్న టెంపుల్లోకి వెళ్తున్నామేమో అనుకుంటాం అనమాట. డోర్ తీసి లోపల పంపించి డోర్ వేసేస్తాడు. ఈ గృహలోకి వచ్చాకైతే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ లేజర్ షో. ఇది నేను 15సారో 16సారో ఈ టెంపుల్కి రావడం అనమాట. ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ అయితే మేము కార్లో అన్ని యాత్రలు కన్యాకుమారి వరకు అన్నీ తిరిగేసి వస్తామండి. చక్కగా మా వారైతే ఇవన్నీ మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 30 ఇయర్స్ నుంచి అయితే నన్ను అలా తిప్పుతూ ఉన్నారు. ఈసారి అయితే చుట్టాలు ఫ్రెండ్స్ అందరితోటి చక్కగా ఒక బస్ అయితే వేసుకొని వచ్చాము మేము, స్లీపర్ బస్సు. ఇదిగోండి లేజర్ షో. ఇక ఈ లేజర్ షో గురించి చెప్పాలంటే ఇదిగోండి రావణాసుడు తపస్సు చేయటము, శివుడు ప్రత్యక్షం కావటము, ఆత్మలింగము, పార్వతిని అడగటము, పార్వతిని తర్వాత మండోదరిని చూసి పార్వతి అనుకోవటం, మండోదరిని పెళ్లి చేసుకోవటం, మళ్ళీ తపస్సు చేసి శివుడి మెప్పు పొంది మళ్ళీ ఆత్మలింగం అడగటము, అది తీసుకురావడము, లంకకి తీసుకొస్తుంటే అది కింద పెట్టద్దని శివుడు చెప్పటము, గోపబాలకుడు లాగా విఘ్నేశ్వరుడు రావటము, నేను స్నానం చేసి వస్తా పట్టుకు అనడము, అది కింద పెట్టగానే ఆయన స్నానానికి వెళ్ళగానే నాకు బరువు అయిపోతే నేను కింద పెడతానని కింద పెట్టడము, ఆత్మలింగము అలా అది స్టోరీ మొత్తం చాలా అందంగా ఉంటుందండి ఈ లేజర్ షో. చిన్న పిల్లలకు కూడా స్టోరీ మొత్తం కూడా చక్కగా ఈ భూ కైలాస్లో రావణాసుడు స్టోరీ మొత్తం కూడా అర్థమైపోద్దండి. అంత బాగుంటుందన్నమాట. ఇదైతే కంపల్సరీ చూడాల్సిందే. మా బస్సులో అందరికి కూడా అదే చెప్పాను, ఎవ్వరు కూడా మిస్ చేయమాకండి. ఈ లేజర్ షో చాలా అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే అందరు కూడా చూసి చాలా బాగుంది అన్నారనమాట. ఇంకోటి ఏంటంటే మనం ఈ గృహలోకి వెళ్ళగానే మనకి వాళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్తో చెప్తూ ఉంటారనమాట. ఆ లేజర్ షో మనకి ఆ ధ్వని అది, ఈ గృహలో ఆ ధ్వని అది చాలా బాగుంటుందండి. మనం మర్చిపోతాం అనమాట, అంత బాగుంటుందన్నమాట.
ఈ లేజర్ షో ద్వారా ఈ మ్యూజియంలో లేజర్ షో ద్వారా ఇదైతే ఇంత చక్కగా దర్శించుకోగలుగుతాం అనమాట మనం. ఇంకోటి ఈ మురుడేశ్వర్ గురించి చెప్పాలంటే ఈ శివుడి విగ్రహం చెప్పారు కదండి. ఈ శివ విగ్రహం మనకి నేపాల్లో ఒకటి ఉంటుంది, రాజస్థాన్లో కూడా ఉంటుందండి. ఇక రాజస్థాన్లో దీంతో రెండోది అయితే మాత్రం 37 మీటర్ల ఎత్తులో ఉందన్నమాట. ఇండియాలో ఇది ఎత్తైన శివ విగ్రహం. రాజస్థాన్లోని నాథ్ద్వారా అనే పట్టణంలో విశ్వస్వరూపం అనే పిలువబడుతుందండి. ఈ శివ విగ్రహం రాజస్థాన్లో ఉందన్నమాట. అదే శివుడి రూపంలో ఇక్కడ కూడా ప్రదర్శించారనమాట. ఇక్కడ కూడా పెట్టారనమాట. చాలా బాగుంటుంది మురుడేశ్వర్. మనకి వాతావరణం కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు అలా లైట్గా వర్షం పడుతూ మబ్బులుగా ఈ అందాలు ఇవన్నీ చాలా బాగుంటుందండి. ఇలా మేము ఈ లేజర్ షో చూసాక వెళ్ళే వరకు అయితే మాకైతే లిఫ్ట్ అయితే ఇంకా 1 గంట దాటిపోయింది కదండి. లిఫ్ట్ అయితే ఇంకా మాకు దొరకలేదు. ఎవరు కూడా మా బస్సులో లిఫ్ట్ అయితే ఎక్కి పైన చూడలేకపోయారు. ఇక కొంతమంది ఆల్రెడీ చూసి ఉన్నారు కాబట్టి ఇంకా అదే ఓకే, ఇది పైకి వెళ్ళి అందం, ఆ ఊరందం చూడటానికి అది ఇదని చెప్పామన్నమాట. ఇది మాత్రం గుర్తుంచుకోండి, మీరు 1 గంట దాటితే మాత్రం లిఫ్ట్ ఎక్కలేరు. కాబట్టి ఈ 1 గంటకి ముందే రాగానే ముందు గర్భగుడి చూసుకోండి. తర్వాత ఇవన్నీ కూడా ఈ లేజర్ షో ఇవన్నీ కూడా మీరు తిరగండి. ఓకేనండి. ఇంకోటండి ఈ మురుడేశ్వర్లో మనకి బీచ్లు చాలా ఉంటాయండి. హోటల్స్లో కూడా రకరకాల ఐటమ్స్, వంటలు ఐటమ్స్ చాలా ఉంటాయి. ఇలా అండి. అయితే ఇందులో నేను మురుడేశ్వర్ చూపిస్తాగా ఈరోజు మార్నింగ్ అయితే మేము గోకర్ణం వెళ్ళామని చెప్పాను కదండి. గోకర్ణంలో కూడా గర్భగుడిలో అయితే నేను గర్భగుడి ఆవరణలో అయితే ఒక వీడియో అయితే తీశానండి. గోకర్ణం వీడియో తీశాను కానీ దాంట్లో గర్భగుడి ఆవరణ అయితే నేను మీకు చూపించలేదండి. ఈ వీడియోలో అయితే మధ్యలో నేను అది కూడా మీకు గోకర్ణం వీడియో కూడా గర్భగుడి ఆవరణ అయితే కన్ఫామ్గా చూపిస్తానండి. ఇదిగో చూస్తున్నారా, లేజర్ షో చాలా బాగుంటుంది. ఇక దీని గురించి ఎంత చెప్పినా తక్కువే అనుకోండి. ఇంకపోతే మురుడేశ్వర్లో ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనకి దైవ దర్శనాల గురించి వస్తూ ఉంటారు. ఇంకోటి బీచ్ దగ్గర ఎంజాయ్ చేయడానికి చాలామంది బీచ్ చాలా సముద్రం బీచ్లు ఉంటాయి కాబట్టి వాటి గురించి కూడా చాలామంది వస్తూ ఉంటారన్నమాట. ఎప్పుడు పోయినా ఉంటే ఎండ ఎక్కువగా ఉంటుందండి, లేదనుకుంటే మనకు వర్షం మబ్బులు అయితే కనిపిస్తుంటుంది. ఇగో చూడండి ఎంత అందంగా ఉందో, వర్షం పడుతున్న మబ్బుల్లాగా అయితే చూడండి ఎంత బాగుందో. కానీ రోజుకి ఒక్కసారైనా చినుకులు అయితే పడుతుంటాయండి. నేను ఇప్పటివరకు వెళ్ళాను ఎప్పుడు అంతేనండి, రోజుకి ఒక 1 టైం అయితే. ఇదిగోనండి గోకర్ణంలో గర్భగుడిలో ఆవరణ. ఇదిగోండి ఎంత అందంగా ఉందో చూసారా. ఇక్కడేనండి ఆత్మలింగం. ఇప్పుడు మనం ఏదైతే లేజర్ షో చూస్తున్నామో అక్కడ ఆత్మలింగం మనకి ఇక్కడి నుంచి మనకి చాలా దగ్గరలోనే మురుడేశ్వర్ ఉంది. ఇదైతే పొద్దున్నే చూసామన్నమాట. ఇక్కడ నుంచి ఇక మురుడేశ్వర్ అయిపోయాక ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా ఆకలి మీద అందరం కూడా గబగబ వచ్చే వరకు ఇంకా వాళ్ళందరూ కూడా వంటలు చేసి రెడీగా ఉన్నారు. ఇంకా భోజనాలు చేసేసి ఇంకా మళ్ళీ మా బస్సు ప్రయాణం. ఇక స్లీపర్ బస్సు కదండి, ఇంకేంటండి ఇంట్లో కూర్చున్నట్టుగా హ్యాపీగా మా నవ్వులు మాతో అసలు ఎంత ఎంజాయ్ చేసామంటే ఎవ్రీడే కూడా 12 రోజులు కూడా ఎలా గడిచిపోయాయో, 10 రోజులు అనుకున్నాము 12 రోజులు వెళ్ళాం. 12 రోజులు కూడా ఎలా గడిచిపోయా కూడా తెలియదండి, అంత ఆనందంగా గడిపామన్నమాట. ఇలా సరదాగా అయితే అలా ప్రయాణాలు సాగిస్తూ ఉన్నాం అనమాట. ఇందులో మధ్యలో మళ్ళీ మా పిన్ని కూతురు, మా బాబాయ్ కూతురు అనమాట, అల్లుడు వీళ్ళిద్దరూ. ఇక వాళ్ళ భర్త అడిగిందల్లా ఆ అమ్మాయికి కొనించడం, నా జేబులు ఖాళీ అయిపోతుందని చెప్పడం. ఇగో అందరం చూడండి చాలా సరదాగా. ఇగోండి చూడండి, మనం ఇంట్లో ఉన్నట్టుగానండి, కాకపోతే అందరితో ప్రయాణాలు చేయటము, అలా దర్శనాలు చేయటము, ఇలాగా అందరూ కూడా అలా గ్రూప్ వేసుకొని మనం 6 నెలలకు ఒకసారో 1 ఇయర్కి ఒకసారో ఇలా పోతూ ఉంటే మన బంధుత్వాలు కూడా పెరిగిపోతుంటాయండి, బంధుత్వాలు కూడా గట్టి పడతాయి. నాకు అనిపించింది నేను చెప్పానండి. ట్రస్ట్ మీ అండి, మీరు కూడా ఒకసారి ఇలా టూర్ వేసి చూడండి, ఎంత ఆనందంగా నిజంగా అండి అన్నీ మర్చిపోతాం అనమాట. మనకి 1 ఇయర్కి సంబంధించిన బూస్ట్ అయితే దొరుకుతుందండి. ఆత్మవిశ్వాసం చాలా చక్కగా అన్నీ మర్చిపోతాం అనమాట మనం ఇలాంటి టూర్ వేయటం వల్ల. ఇక చూడండి
అలా సరదా సరదా గడిచిపోయిందండి. ఇదండి నా మురుడేశ్వర్ ట్రిప్ గురించి. ఇక రేపు ఇంకొక టూర్ అండి. మళ్ళీ జనవరిలో అందరం కలిసి మళ్ళీ వైష్ణవి దేవి దగ్గరికైతే వెళ్దాం అనుకుంటున్నామండి. వైష్ణవి మాత దగ్గరికి, వైష్ణవి దేవి దగ్గరికైతే మొత్తం అక్కడ టూర్స్ అన్నీ కూడా జ్వాలాముఖి అవన్నీ చూద్దాం అనుకుంటున్నాము. మీరు కూడా రావాలనుకుంటున్నారా? వచ్చేయండి, వెళ్ళిపోదాము. కామెంట్ బాక్స్లోకి వచ్చేసేయండి. మీరు ఎవరెవరు రావాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇదిగోండి ఇంత సరదా టూర్ అండి, హ్యాపీగా.